యాదాద్రి భువనగిరి పరిధి చౌటుప్పల్ మండలం కౌతాపురం సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఏపీకి చెందిన డీఎస్పీలు చక్రధర్రావు, శాంతారావు, అడిషనల్ ఎస్పీ ప్రసాద్ తదితరులు విజయవాడ నుంచి హైదరాబాద్ కు వస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో డీఎస్పీలు చక్రధర్రావు, శాంతారావు అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్ నరసింహరావు పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. చనిపోయిన డీఎస్పీలు ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ లో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసుల వాహనం డివైడర్ను ఢీకొట్టి అవతలి వైపుకు వెళ్లింది. ఈ క్రమంలో విజయవాడ వైపు వెళ్తున్న లారీని ఢీకొట్టినట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి పరిధి చౌటుప్పల్ మండలం కౌతాపురం సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఏపీకి చెందిన డీఎస్పీలు చక్రధర్రావు, శాంతారావు, అడిషనల్ ఎస్పీ ప్రసాద్ తదితరులు విజయవాడ నుంచి హైదరాబాద్ కు వస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో డీఎస్పీలు చక్రధర్రావు, శాంతారావు అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్ నరసింహరావు పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. చనిపోయిన డీఎస్పీలు ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ లో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసుల వాహనం డివైడర్ ను ఢీకొట్టి అవతలి వైపునకు వెళ్లింది. ఈ క్రమంలో విజయవాడ వైపు వెళ్తున్న లారీని ఢీకొట్టినట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి రాము నడి తెలుసుకున్నారు. రాము, చెప్పండి, గతంలో కూడా ఇట్లానే హైదరాబాద్ వస్తూ ఉండగా కొంతమంది పోలీసులు చనిపోవడం జరిగింది. అసలు ఈ ప్రమాదానికి గల కారణం ఏంటి? తెల్లవారుజామున చౌటుప్పల్ మండలం కైతాపురం జాతీయ రహదారి 65పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి హైదరాబాద్ కు సెక్యూరిటీ వింగ్ లో, ఏపీ సెక్యూరిటీ వింగ్ లో పనిచేస్తున్నటువంటి నలుగురు, ఇద్దరు డిఎస్పీలు, ఏఎస్పీ, అదేవిధంగా ఒక డ్రైవరు, వీళ్ళంతా కూడా హైదరాబాద్ కు బయలుదేరి వెళ్లారు. ఈ క్రమంలో కైతాపురం వద్దకు రాగానే ముందు వెళ్తున్నటువంటి లారీ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో కూడా లారీని తప్పించబోయి డివైడర్ మీద నుంచి అవతలిగా, అంటే హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్నటువంటి ఈ లారీని ఢీకొట్టడం జరిగింది. అయితే లారీ వేగంగా ఉండడంతో కూడా ఘోర ప్రమాదం జరిగింది. వీరి ప్రయాణిస్తున్నటువంటి స్కార్పియో వెహికల్ పూర్తిగా డ్యామేజ్ అయింది. బెలూన్లు ఎయిర్ బెలూన్లు ఓపెన్ అయినప్పటికీ కూడా ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నది. వేగంగా బలంగా ఢీకొట్టడంతో కూడా స్పాట్ లోనే ఇద్దరు చనిపోయారు, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మొత్తానికి వీరంతా కూడా ఏపీకి సంబంధించినటువంటి మంత్రులకు సంబంధించినటువంటి సెక్యూరిటీ వింగ్ లో పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. మృతి చెందిన వారు ఇంటెలిజెన్స్ డిఎస్పీ చక్రధర్రావు, మరో డిఎస్పీ శాంతారావుగా గుర్తించారు. ఇక క్షతగాత్రులు మధుసూదన్ రావు, అదేవిధంగా నరసింహరావులుగా గుర్తించారు. ఇక వీరిని కామినేని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే డ్రైవర్ నరసింహరావు పరిస్థితి కొంత విషమంగా ఉన్నట్లు కూడా సమాచారం అందుతుంది. ముందు ఉన్నటువంటి లారీ ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేయడం వల్లనే ప్రమాదం జరిగినట్లు కూడా మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. అయితే ఆ లారీని తప్పించబోయి వీరు డివైడర్ నుంచి అవతలికి వెళ్లడంతో కూడా అదే సమయంలో మరో లారీ రావడం ప్రమాదానికి కారణంగా తెలుస్తుంది. మొత్తంగా వర్షంతో పాటు అధిక వేగం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. మొత్తంగా వీరికి సంబంధించినటువంటి అక్కడ పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రస్తుతానికైతే దర్యాప్తు చేపట్టడం జరిగింది. గతంలో కూడా ఇదే విధంగా ప్రమాదం జరిగింది. అయితే వేగంగా మితిమీరిన వేగం వల్లనే ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే స్పీడ్ గన్లు ఏర్పాటు చేసినప్పటికీ కూడా వాహనదారులు వాటిని పట్టించుకోకుండానే వేగంగా వెళ్లడం వల్లనే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. NH-65 విస్తరణ చేసిన తర్వాత కూడా ప్రమాదాలు ముందున్నటువంటి వెహికల్లను ఢీకొట్టడం, అదేవిధంగా ఆ వెహికల్ తప్పించబోయి డివైడర్ మీద నుంచి అవతలుగా వెళ్తున్నటువంటి వాహనాలను ఢీకొట్టడంతో కూడా ఈ ప్రమాదాలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. దీనికి NHA అధికారులు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. ఇటు స్పీడ్ గన్లతో పాటు స్పీడ్ నియంత్రించే పద్ధతులను కూడా పాటించాల్సి ఉంటుందని చెప్పేసి కూడా పదే పదే చెప్తున్నారు. స్థానికులు కూడా కోరుతున్నప్పటికీ కూడా వారు పట్టించుకోవడం లేదు NHA అధికారులు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. మొత్తంగా ఈ ప్రమాదం ఘటనలో డిఎస్పీలు మృతి చెందడంతో పాటు ఏఎస్పీ డ్రైవర్ కూడా తీవ్రంగా గాయపడినటువంటి పరిస్థితి అయితే ఉంది.
అయితే రాము, ముఖ్యంగా చూసుకుంటే సామాన్య ప్రజలకి వేగంగా వెళ్ళొద్దు అని చెప్పి పోలీసులను మోటివేట్ చేస్తున్న సందర్భం అయితే మనం చాలాసార్లు చూసాం. కానీ పోలీసులు ఇంత వేగంగా వెళ్ళడం వల్లే అసలు ఈ ప్రమాదం జరిగినట్లుగా కూడా అనిపిస్తుంది కదా. మీరు అన్నది మీరు చెప్పినట్టుగానే అయితే వేగంగా వెళ్తున్నటువంటి వీరు వాహనం ముందుగా అయితే వెళ్తున్నటువంటి ఒక లారీని సడన్ బ్రేక్ వేయడంతో కూడా ఒక్కసారిగా లారీని తప్పించబోయి ప్రమాదం జరిగింది. అయితే అదే సమయంలో డివైడర్ మీది నుంచి అవతలికి వెళ్లి ప్రమాదం జరిగిందంటే వీరు ప్రయాణిస్తున్నటువంటి వాహనం కూడా వేగంగా ఉన్నట్లు మనం చెప్పుకోవచ్చు. మొత్తంగా ఈ అతి మిగిలిన వేగంలోనే తరచు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే విచారణ తర్వాత ముందు వెళ్తున్నటువంటి వాహనాలు ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో వెనుక వెళ్తున్నటువంటి వాహనాలు కూడా ఈ మధ్య కాలంలో 4-5 వాహనాలు వరుసగా ఢీకొట్టినటువంటి ఘటనలు తరచూ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అంటే ముందు వెళ్తున్నట్టు వాహనంతో వెనుక వెళ్తున్నటువంటి వాహనాలు కొంత జాగ్రత్తగా వెళ్లాల్సి ఉంటుంది, కొంత డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అయినప్పటికీ కూడా వీరు ముందు వెళ్తున్నటువంటి వాహనాలకు దగ్గరగా సమీపంలోనే వెళ్తుండటంతో కూడా ఈ తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఆ ముందు వెళ్తున్నటువంటి వాహనం ఒక్కసారిగా బ్రేక్ వేస్తే వెనుక వెళ్తున్నటువంటి వాహనాలు వారు ఢీకొట్టడం, అదేవిధంగా వారు తప్పించబోయి పక్కన ఉన్నటువంటి డివైడర్ ఢీకొట్టడంతో కూడా తరచూ ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అయితే మితిమీరిన వేగం వెళ్ళవద్దని చెప్పేసి కూడా పోలీసులు పదే చెప్తున్నారు. సామాన్యులకే రూల్స్ వర్తిస్తాయి కానీ పోలీసులు వర్తించవా అని చెప్పేసి కూడా ఒక ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. జాగ్రత్తలు చెప్పడమే కాదు, జాగ్రత్తలు కూడా పాటించాలి అని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానికులు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇది జాతీయ రహదారి మీద వెళ్తున్నప్పుడు వేగంగా వెళ్ళడం ఒక్కటే కాదు, ఆ వేగంతో పాటు జాగ్రత్తగా వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. వేగం ముఖ్యం కాదు, గమ్యస్థానాలకు సరైన సమయంలో చేరుకోవాలని చెప్పేసి మితిమీరిన వేగంతో వెళ్తుంటూ ఉంటారు. అయితే జాగ్రత్తగా వెళ్లి గమ్యస్థానాలు కూడా చేరుకోవచ్చు అని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ ప్రమాదం జరిగిన సమయంలో ముందు ఉన్నటువంటి వెహికల్ వేగంతో పాటు వీరు వెళ్తున్నటువంటి వెహికల్ కూడా వేగంగా వెళ్ళడం వల్లనే ప్రమాదం జరిగింది. పక్కన ఉన్నటువంటి డివైడర్ మీద నుంచి అవతల వెళ్తున్నటువంటి వాహనాన్ని ఢీకొట్టి ఇంత ఘోర ప్రమాదం జరిగిందని అంటే వేగం ప్రాథమికంగా మాత్రం మితిమీరిన వేగం వల్లనే ఈ ప్రమాదం చోటు చేస్తుందని చెప్పేసి కూడా పోలీసులు అయితే గుర్తించారు. ఆ దిశగానే దర్యాప్తు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రాము. బ్రేక్ వేసారు, డివైడ్ ఎక్కింది, లారీ వెళ్ళిపోయి సైడ్ లారీ ఎక్కడ వస్తుంది చూడండి బాబు. డాక్టర్ గారు ముందు ఎడంకాలు చూడాలి, డాక్టర్ గారు ప్లీజ్ ఎడంకాలు చూడండి. పెడుతుంది బ్రేక్ వేసారు, డివైడ్ ఎక్కింది, లారీ వెళ్ళిపోయి సైడ్ లారీ ఎక్కడ వస్తుంది చూడండి బాబు. డాక్టర్ గారు ముందు ఎడంకాలు చూడాలి, డాక్టర్ గారు ప్లీజ్ ఎడంకాలు చూడండి. పెడుతుంది